సర్క్ సహకరించండి. అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ విజ్ఞప్తి. అర్హుల ఓట్లు ఒక్కటి తీసినా ఒప్పుకోం. అత్యంత పారదర్శకంగా ఓట్ల సవరణ జాబితా తయారు కావాలన్న పేరు నాని. ఏమిటి సర్ విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నారా? ఇంకా టైం ఉంది కాబట్టి కొంత కవర్ చేసుకోవచ్చేమో. ఎందుకంటే ఇటువంటి వాటిల్లో చంద్రబాబు గారికి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ ఓట్ల జాబితా తయారీలో ఇట్లా వీటిలో చాలా కొత్త విమర్శలు ఆ రోజుల్లో వచ్చేవి. మరి ఇప్పుడు మీరు ఏ జాగ్రత్త తీసుకుంటున్నారు శివశంకర్ గారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడాను ప్రతి బూత్ కి 46,000 బూతులు ఉంటే కనుక 46,000 బూతులకు కూడా బిఎల్ఏలను అపాయింట్ చేయడము, వారందరికీ కూడా శిక్షణా తరగతులు తీసుకోవడము. ఈ రోజు కూడా మా అధ్యక్షుల వారు స్వయంగా, ఎందుకంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా కూడా వ్యవస్థలను మేనేజ్ చేయగల వ్యక్తి కాబట్టి మా ఓటర్లను కాపాడుకోవడం, అదే విధంగా వాళ్ళ దొంగ ఓట్లు ఏదైతే హైదరాబాద్ లో ఉండేటువంటి ఓట్లు ఇక్కడ, లేకపోతే కనుక ఒక్కొక్క నియోజకవర్గంలో ఉరవకొండ కావచ్చు, కుప్పం కావచ్చు, 2019 ఎన్నికల ముందు ఎంత మేము యుద్ధం చేయాల్సి వచ్చిందో, ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి దొంగ ఓట్లు అనేటువంటిది. ఇప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఈ సర్వేతిక చేసుకొని వెస్ట్ బెంగాల్లో 91 లక్షలు రిమూవ్ చేశారు సార్. ఉదాహరణ తీసుకుంటే తమిళనాడులో 78 లక్షలు, ఉత్తరప్రదేశ్ లో అయితే 2,89,00,000 ఓట్లను ఎస్ఐఆర్ ద్వారా తొలగించారు. 2,89,00,000 ఓట్లు. సో వారికి ఇది యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కానీ సామాన్య మానవుల్ని కానీ ఎవరిది కూడా ఓటు పోకుండా వాళ్ళందరినీ ఎలా కాపాడుకోవాలనేటువంటిది శిక్షణా తరగతులు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా దాదాపు 70% నియోజకవర్గాల్లో పూర్తి అయిపోయింది. ఈ రోజు నియోజకవర్గ ఇన్ఛార్జీలకి, ఎంపీలకి, అదే విధంగా ఈ ఎమ్మెల్సీలకి అందరికీ కూడాను జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుల వారు సపరేట్ గా దాని గురించి కూడాను కొన్ని మెలకువలు, ఏ విధంగా మన ఓట్లను కాపాడుకోవాలి, ఏ విధంగా వ్యవస్థలను అతను మేనేజ్ చేసేసి మన ఓట్లు తొలగించడానికి ప్రయత్నాలు చేస్తారు అనేటువంటిది ఎన్ని కూడా తీసుకొని పకడ్బందీగా గ్రామ నాయకులు, బూత్ లెవెల్ ఏజెంట్స్, అదే విధంగా మండల కన్వీనర్లతో సహా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ 2 నెలల్లో ఏదైతే ఈ సర్కాలం ఉంది కదా, సర్కాలంలో ఒక్క ఓటు కూడా పోకుండా వాళ్ళ యొక్క ఓట్లు, దొంగ ఓట్లు కానీ నకిలీ ఓట్లు కానీ ఎన్ని ఉన్నాయో అన్ని కూడాను ఫామ్ 7 ద్వారా కంప్లీట్ గా రిటర్న్ గా స్టేట్మెంట్ ఇచ్చి బిఎల్ఓల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అవసరమైతే ఎన్నికల సంఘము హైకోర్టుకైనా వెళ్ళేసి ఆ దొంగ ఓట్లన్నీ తీపిచ్చేసేసి సామాన్యమైనటువంటి మానవులది ఓటర్లన్నీ కూడా కాపాడుకొని ప్రజాస్వామ్యాన్ని అదే ఒరిజినల్ ఓటర్లు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో కేవలం 18 సంవత్సరాల నుండి ఎలిజిబుల్ ఉండేటువంటి అర్హులైనటువంటి ప్రతి ఒక్క ఓటరు ఉండాలి. అనర్హులైనటువంటి ఓటర్లన్నీ కూడా తొలగించాలి. సామాన్యులు అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే సార్, న్యూట్రల్ వాళ్ళ ఓట్లు ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ లో కొన్ని మంది కమ్యూనిటీ పరంగా మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారము ఈ కమ్యూనిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉంది, ఇక్కడ ఫోకస్ చేయండి, లేదా ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది, ఇక్కడ డిలీట్ చేయండి అనేటువంటిది ఉంది. ఇంకోటి మీరు గమనించారో లేదు సార్, మే 14వ తారీఖున ఈ ఎస్ఐఆర్ గురించి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి పత్రికలో మెయిన్ పేపర్ లో ఒక కాలం ఇచ్చారు, 3వ పేజీలో పెద్ద దాంట్లో ఏపీలో సర్ ప్రారంభం అని ఇచ్చి సర్తో సంక్షేమ ప్రక్షాళన అనేసి ఒక కాలం రాశారు ఆర్టికల్. దానికి దీనికి ఏం సంబంధం? సర్తో సంక్షేమ, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వాలు అనేది వెస్ట్ బెంగాల్, బీహార్ లో ఆ యొక్క ముఖ్యమంత్రులు ఏం చేశారంటే ఈ సర్ డేటాను ప్రామాణికంగా తీసుకొని ఎవరైతే ఓట్లు ఉంటారో ఆ ఓటర్లకే సంక్షేమ పథకాలు ఇవ్వాలి, డిలీట్ అయినటువంటి ఓట్లకు సంక్షేమ పథకాలు ఇవ్వకూడదనేసి బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి, సువేందు అధికారి ఎన్డీఏ పాలకుల్లా తీసుకున్నారు అని ఇండైరెక్ట్ గా ఏంటంటే కనుక ఈ డిలీట్ అయినటువంటి ఓట్లకి సంక్షేమ పథకాలు ఉండవు అంటే ఈ ఏరివేత కూడా ఇది ఉపయోగించుకుంటారా అనేటువంటి భయం మాలో కలుగుతా ఉంది. అంతేగా వైసీపీ వాళ్ళందరూ తీయించేసి వాళ్ళెవరికి ఇవి కూడా ఇవ్వమంటే అది నిజంగానే అప్పుడు వైసీపీ అది పొలిటికల్ గవర్నెన్స్ అవుతుంది ఒకవేళ నిజంగా జరిగితే. అది ఆ నోట్ కూడా పేపర్ కటింగ్ కూడాను ఇప్పుడు మీ పీసీఆర్ వాళ్ళకి పంపిస్తాను, ఒక్కసారి డిస్ప్లే చేయండి సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ ఎలిజిబుల్ ఓటర్లు ఎవరైనా కూడా బాధ్యతగా వాళ్ళు ఇగ్నోర్ చేసినా బాధ్యత గల అంటే ఈ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయొచ్చు, మీ ఓట్లను మీరు కాపాడుకోండి అని. ఎందుకంటే ఎంతమంది ఓటర్లు అర్హులైనటువంటి ఓటర్లు వస్తే రాజకీయ పార్టీకి మా అప్పీల్. కరెక్ట్. మీరేమంటారు, నిజంగానే అట్లా జరుగుద్దా? అంటే ఇప్పటి వరకు జరిగిన రాష్ట్రాల్లో ఎస్ఐఆర్లో భారీ స్థాయిలో ఓట్ల తొలగింపు జరగటం, కానీ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఒకటి ఉంది సార్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఉంది, వెస్ట్ బెంగాల్లో ఎస్ఐఆర్ నడుస్తున్నప్పుడు అధికారంలో ఉంది మమతా బెనర్జీ గారు. అంటే కింద బిఎల్ఓలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కానీ ఎలక్షన్ కమిషన్ నియమించదు వాళ్ళందరినీ కూడా. అలాగే తమిళనాడులో ఎస్ఐఆర్ నడిచినప్పుడు కూడా అధికారంలో ఉంది స్టాలిన్ గారు.
సో ఇది ఎంత సక్రమంగా జరుగుతుంది అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే వాళ్ళు మళ్ళీ ఈ తుది జాబితా అనౌన్స్ చేసిన తరువాత ఏదైతే ఓట్లు తొలగించబడ్డాయో వాళ్ళు విత్ ప్రూఫ్స్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు స్వీకరిస్తున్నారా లేదా, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనే దగ్గర బయటపడుతుంది. అంటే ఇక్కడ సిఇఓని వాళ్ళకి హోల్డ్లో పెట్టుకుని బీజేపీ అనండి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ అనండి, లేదా ఎన్డీఏ పార్టీలు అనండి, వాళ్ళు అవసరమైతే వాళ్ళు పార్టీ బీజేపీ పార్టీయో లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారనుకోండి, ఆయన తీయించేసే పరిస్థితి ఉంటే అది ప్రమాదం ఉంటుంది. బిఎల్ఓల మీద వీళ్ళే ఒత్తిడి చేయొచ్చు కదా. ఇందాక మంచిగా జరిగితే సంతోషం. 2002 ఎస్ఐఆర్ డేటాతో ప్రస్తుత ఓటర్ లిస్టుల యొక్క డేటా మ్యాప్ చేయాలి. ప్రభుత్వము ఎలక్షన్ కమిషను ఇప్పటి వరకు వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే 65% ఓటర్ల లిస్టును మ్యాప్ చేయగలిగామన్నారు. అంటే ఈ 20 ఏళ్లలో జరిగిన మైగ్రేషన్ టువర్డ్స్ అర్బన్, అంటే అర్బన్ వాటిలో మైగ్రేషన్ వలన అవ్వచ్చు, రకరకాల కారణాల వలన అవ్వచ్చు, న్యూ ఓటర్స్ అవ్వచ్చు. అంటే ఎలక్షన్ కమిషన్ 2002తో 2026 డేటాతో మ్యాపింగే 65% అయింది. అంటే ఇక్కడ ఓట్లు తొలగించబడతాయా అంటే చాలా ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా పనిచేయాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీద ఉంటుంది. ఎస్పెషల్లీ ఏంటంటే కొత్తగా ఏర్పడిన కాలనీలు, కొత్తగా ఏర్పడిన వాటిల్లో ప్రతి ఓటరు కూడా చూసుకోవాలి. ఎక్కడో వీడియో విన్నాను, రాయలసీమ నుంచి కొన్ని వేల మంది వలస వెళ్ళిపోతున్నారు, సరైన వాటర్ ఇది లేక కేంద్రమే అనౌన్స్ చేసింది సార్. కేంద్రం అనౌన్స్ చేసింది ఇప్పుడు కాదు, ఒక 3 నెలల క్రితమే అనౌన్స్ చేసింది. 14 లక్షల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలసల్ని అన్నారు. అంటే ఆల్మోస్ట్ 50 లక్షల ఓట్లు, 14 లక్షల కుటుంబాలు వలసల్ని. వాళ్ళు ఇక్కడ ఉన్నట్ట. ఇప్పుడు ఎస్ఐఆర్ నిబంధనలు ఎలా ఉంటాయంటే 6 నెలలు మించి స్థిర నివాసం వేరే చోటకి వెళ్ళిపోతే ఓటు తొలగించే అవకాశాలు కూడా ఉంటాయి. సో వాళ్ళు మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. రెండోది ఏంటంటే సార్, అసలు ఈ ఎస్ఐఆర్ పద్ధతిలో మీరు ఇందాక శివశంకర్ గారు చెప్పినట్టు ఉత్తరప్రదేశ్లో దగ్గర 2,89,00,000 సంథింగ్ ఓట్లు తొలగించబడ్డాయి అంటున్నారు కదా. ఆల్మోస్ట్ అదేంటి తెలంగాణ ఓట్లతో సమానం, అంటే 17 పార్లమెంట్లతో సమానం. అంటే మరి 17 పార్లమెంట్లు మీరు లేని జనాభాను చూపించి ఉత్తరప్రదేశ్ ఎంజాయ్ చేస్తున్నట్టే కదా ఈ 2 రోజులు. తగ్గించాలిగా. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పారు ఆ డేటాలో, 2,17,00,000 పైచీలకు వలసలు వెళ్ళారని చెప్పారు. అంటే డెత్ డిలీటెడ్ కాదు, వలస వెళ్ళారన్నారు. ఆ వలసలు ఎక్కువ వెళ్తున్నారు సౌత్ ఇండియానే కదా. మరి ఆ 17 పార్లమెంట్లు ఇక్కడ పెంచొచ్చు కదా. లేదు ఆ ఓటర్స్ని ఏమన్నా ఇక్కడ యాడ్ చేస్తారా? ఇప్పుడు కన్స్ట్రక్షన్ ట్రైన్ స్టేషన్ వెళ్తుంటారు కదా, హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళినట్లుగా. ఇది కొన్ని రకాలుగా తప్పులు తడకలతో జరుగుతున్న ఎస్ఐఆర్ అని ప్రూవ్ చేయడానికి 100 రీజన్స్ ఉండే సార్. కాకపోతే ఏంటి అంటే ఒక్క అదృష్టం ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఇమీడియట్, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తమిళనాడులో లాగా ఇమీడియట్ ఎలక్షన్ లేదు, ఇంకా 2 ఏళ్ళ టైం ఉంది కాబట్టి కొంత ప్రయత్నం చేయొచ్చు అంతే. అయితే సెంట్రల్ గవర్నమెంట్లో కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు బుల్డోజ్ చేస్తే చేయగలిగింది. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో వీళ్ళెవరు లేరు. ప్రధానమైనటువంటి అధికారంలో ఉన్న నేతలు ఎంతసేపు తమే గెలవాలి, జీవితాంతం శాశ్వతంగా తమే ఉండాలని భ్రమపడతా ఉంటారు. అది ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇది ఈ ఎస్ఐఆర్ల ప్రక్రియలో భాగంగా ప్రతి ఒక్క ఓటరు కూడాను, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో 4,16,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి ఒక్క ఓటర్కి కూడాను ఎన్యూమరేషన్ ఫామ్ అనేటువంటిది ఇస్తారు, అంటే డిక్లరేషన్ ఫామ్. ప్రతి ఒక్కరు మాన్యువల్ గా ఫోటో అంటించేసేసి సంతకం చేసి వివరాలు రాసి ఇవ్వాలట. ఎవరైతే ఇవ్వలేదో ఫోటో పెట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి ఇవ్వాలట. ఎవరైతే ఇవ్వలేదో, ఉదాహరణకు మీరున్నారు, మీరు టైం లేకుండా బిఎల్ఓ వచ్చినప్పుడు మీరు ఆఫీస్ లో ఉండడమో ఒకవేళ మిస్ అయిపోయింది అనుకోండి, బిఎల్ఓ ఏమో వచ్చి ఇంటికి వచ్చి వెళ్ళిపోతారట. ఆ ఫామ్ ని రిటర్న్ ఇవ్వకపోతే దగ్గర మీ ఓటు ఉండదు. అంటే ప్రతి ఒక్క ఓటర్ ఇంక్లూడింగ్ మీతో సహా నాతో సహా మనము నేను ఈ దేశ పౌరున్నే ఇలా ఉన్నాను అని చెప్పి అంటించేసి ఫోటో అంటించేసి సంతకం పెట్టి ఇచ్చేస్తేనే మన ఓటు నిలబడుతుంది, లేకపోతే ఆ ఓటు ఉండదు. అందరికీ సమానంగా వర్తిస్తే పర్వాలా, ఇది అందరికీ సమానంగా వర్తిస్తే పర్వాలా. కానీ రాజకీయ పార్టీల వాళ్ళు ఆ ఫోటోలను తీసుకెళ్లి ఎవరో ఒకళ్ళకి అంటించేస్తే అట్లా ఒక్క నిమిషం. ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వడానికి 3 times వస్తారు సార్. ఈ 3 times కూడా లేకపోయినా కూడా ఓటు తొలగించడానికి వాళ్ళకి రైట్ లేదు. బిఎల్ఓ ఏం చేయాలి అంటే నోటీస్ ఇవ్వాలి.
కాకపోతే ఏం చేస్తారు అంటే వాళ్ళ అవకాశవాదం వాడుకోవాలి అనుకుంటే నోటీస్ సర్వ్ చేయడానికి లేదు నోటీస్ ఇచ్చినా రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు లేరు కాబట్టి డిలీట్ చేసినట్టు రిమార్క్స్ లో రాస్తారు. సో దీన్ని ఆ బిఎల్ఓలతో వీళ్ళు అపాయింట్ చేసుకున్న ఈ పార్టీకి సంబంధించిన బిఎల్ఏలు రోజు కలిసి తిరుగుతూ ఎవరెవరికి నోటీసులు ఇచ్చారో కూడా చెక్ చేసుకొని వాళ్ళతో ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే ఆ ఓటు తొలగించకుండా జాగ్రత్త పడచ్చు. సో పెద్ద పని అట్లయితే ఇదంతా రైట్. ఏదైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాత్రం మా ఓటు వాళ్ళని కోరుకుంటాం.